హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మానందం అవదు పక్కన వాయిస్లన్నీ పడతాయి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నిర్భయానందాయ విద్మహే అచల పరిపూర్ణాయ ధీమహి తన్నో పరాత్పర ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. హరి ఓం. శ్రీ విద్మహే. విత్ అంటే ఏమిటి? ప్రకాశం. ఆ ప్రకాశమును కలిగించుము, ఆ జ్ఞానమును కలిగించుము. అపవాదమనగా కారణ వ్యతిరిక్తముగా కార్యము లేదని ఎరుంగుట. అధ్యారోపం అంటే ఏమిటి? కారణము కార్యము కంటే భిన్నముగా ఉన్నది అనుట అధ్యారోపం. కారణము కంటే కార్యము భిన్నముగా లేదు అని నిర్ణయం చేయడం అపవాదం. సరే, మీకంటే మీ పిల్లలు వేరేనా కాదా? మీకంటే మీ పిల్లలు వేరేనా కాదా? వాళ్ళు ఎక్కడో ఖతార్లో ఉంటే నువ్వు ఇండియాలో ఉంటే ఎలా వేరు కాదు? నాకు అర్థం కాదు. వెంటనే సమాధానం చెప్పకూడదని వాసుదేవ మననం మొదలెట్టినప్పటి నుంచి చెప్తున్నాను. 36 ప్రశ్నలు వేసిన తర్వాతే సమాధానం చెప్పాలి అని. ఏదైనా అడిగితే ఏం చేయాలి? ముందు మీలో మీరు ప్రశ్నలు వేసుకోవాలి. ఎలాగా? ఈ ప్రశ్న ఎక్కడ అడుగుతున్నాడు? సాపేక్ష దృష్టితోట, నిరపేక్ష దృష్టితోట? ప్రమాణం ఏమిటి? అధ్యారోపమా, అపవాదమా, స్థూలమా, సూక్ష్మమా, సమిష్టి లింగ శరీరమా, వ్యష్టి లింగ శరీరమా, సమిష్టి కారణ శరీరమా, వ్యష్టి కారణ శరీరమా? ఈ ప్రశ్నలన్నీ వేసుకున్నాక అప్పుడు ప్రమాణపూర్వకంగా ఆన్సర్ చెప్పాలి. అప్పుడు కరెక్ట్. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలు అవన్నీ ఉంటాయి. మీకంటే మీ పిల్లలు వేరా ఒకటేనా? కొద్దిగా రేపు మధ్యాహ్నం 3 దాకా టైం ఇస్తే ఆలోచించి చెప్తాం ఇవన్నీ. మాకంటే మా పిల్లలు వేరు కాదు అపవాదం. మాకంటే మా పిల్లలు వేరే అధ్యారోపం. మీరు కారణం, మీ పిల్లలు కార్యం.
కారణము కంటే కార్యము భిన్నము అధ్యారోపం. కారణం కంటే కార్యం భిన్నం కాదు, అభిన్నం, అపవాదం. అయిపోయింది, కనిష్ట అయిపోయిందండి. వాసుదేవ మరణం అయిపోయింది. మనం అందరం ఎవరి పిల్లలం? అప్పుడు మనం కూడా ఎవరి లక్షణాలు కలిగి ఉండాలి? ఉంటే అప్పుడేమిటి? అపవాదం. ఉన్నామా? లేము కదా, అప్పుడేమిటి? లేమనేదే కరెక్ట్ అండి బాబు. అయితే అధ్యారోపమే కరెక్ట్. మా అమ్మాయికి నా లక్షణాలు ఒక్కటి కూడా రాలేదండి బాబు. నేను తూర్పడ్డది పడవరట్టు. ఏమైనప్పుడు అధ్యారోపం. అర్థమైందండి? అచ్చు గుద్దినట్టుగా వాళ్ళ అమ్మ ఏమిటో ఆ అబ్బాయిని అంతేనండి. అధ్యారోపం, అపవాదమా? కాబట్టి కార్యకారణములు అభిన్నము. ఇంకో ఉపమానం చెప్తా, అప్పుడు ఒప్పుకుంటారో తెలిసిపోతుంది. నాకు మా శ్రీవారికి మధ్య ఏమీ భేదం లేదు. ఈ ఒక్కటి మాత్రం ఒప్పుకోనండి. మీరు ఎన్నైనా ఒప్పుకుంటారు. సరే అంటారా? అనడానికి లేదుగా. మీ ఇద్దరు వివాహం చేశారండి. ఆ కుటుంబానికి కారణం ఎవరు తెలుసా మీకు? భర్త కాదండి. భర్త లేకపోతే కుటుంబం లేదు. అంటే నేను లేకపోతే కుటుంబం లేదు కదా అని స్త్రీ అనవచ్చు. కానీ స్త్రీ సంతానవతి అవడం ద్వారా కుటుంబం తయారవుతుంది. స్త్రీ సంతానవతి అవడానికి కారణం పురుషుడు, కార్యం స్త్రీ. నీకు కార్యస్థానం ఇచ్చారే కానీ కారణస్థానం ఇవ్వలేదు. కుటుంబానికి కారణం ఎవరు? పురుషుడే. కుటుంబానికి కార్యం ఎవరు? గృహిణే. అంతే. ఎంత మీకు బలపక్షం కాబట్టి మమ్మల్ని తక్కువ చేసి రాస్తారా మీరు? స్త్రీవాద సంఘాలకు చెప్తాను మీ సంగతి. అలా చెప్పలేదు. అవి మన సనాతన ధర్మం ఎప్పుడు ఏ దృష్టితో చెప్పింది అంటే 90% బాధ్యత ఎవరో వాడు కారణం. ఒక పనికి 90% బాధ్యత ఎవరిదో వాడు కారణం. 10% బాధ్యత ఎవరిదో వాడు కార్యం. ఒక కంపెనీలో ఒక తప్పు జరిగింది. ఆ తప్పు చేసినటువంటి ఉద్యోగిని శిక్షించాలా, ఆ తప్పుకు కారణమైనటువంటి అధికారిని శిక్షించాలా? ఎందుకని? 90% బాధ్యత అధికారిది, 10% ఆ సేవకుడిది. సరే, ఇంకో ప్రశ్న అడుగుతాడు, మీకు అర్థమైపోదు. ఒక దేశం కొంతమంది ప్రజల్ని తమ ప్రతినిధులుగా ఎన్నుకుంది ప్రజాస్వామ్యం. ఆ ప్రతినిధులు ఆ దేశాన్ని పరిపాలిస్తారు. ఇది మీ అందరికీ తెలిసిందే. ఆ పరిపాలనకు కారణం ఎవరు? అది మంచో చెడో తర్వాత చూద్దాం. ఆ ప్రతినిధుల యొక్క పరిపాలనకు కారణం ఎవరు? ప్రజలే 90%. కాబట్టి కారణం ఎవరు? ప్రజలే. కార్యం ఎవరు? ఆ ప్రతినిధులు. ఇప్పుడు మనం అందరం ఎవరి మీద రోజు దోషం తెలుసున్నాం? అంతా నీదే తప్పు, అంతా నీదే. ఒరే, ఎలా అవుతుంది? నువ్వు ఓటైపోతుంది అంతే కదా. నువ్వు పంపిస్తేనే కదా వాడు వెళ్ళింది, అంతేనా కదా? సరే, ఇంకోటి చెప్తా, ఒప్పుకుంటారో తెలిసిపోతుంది. ఎందుకు నేను ఉపమానాలు చెప్తున్నానంటే మీకు బాగా తెలియాలని అపవాదం. మొదట్లోనే చెప్తున్నాను, తర్వాత లోపలికి వెళ్ళే కొద్దీ మారిపోతుంది కథ అంతా. నిత్య జీవితం మీద చెప్పడం కుదరదు. ఒక ఆవిడ లోన్లు పెట్టి బోన్లు పెట్టి ఎట్టాగొట్టా నానా కష్టాలు పడి ఓవర్ టైంలు చేసి బాగా డబ్బులు సంపాదించి వాళ్ళ అబ్బాయిని అమెరికా కష్టపడి పంపించింది. ఆ అబ్బాయి అమెరికాలో ఎంఎస్ చదువుకున్నాడు, ఇల్లు కట్టాడు, బాగా డబ్బులు సంపాదించాడు. అదంతా అతని జీవితానికి కారణం ఎవరు? ఇప్పుడు అంతేగా. ఎవరైతే వారిని పంపారో ఆ స్థితికి చేర్చారో అవడానికి కారణం ఎవరో ఆవిడ కారణం. అతనెవరు? కార్యం. అర్థమైందండి? 90% మార్కులు ఎవరికి వేయాలి ఇప్పుడు? అది. కాబట్టి కారణము అంటే ఏమిటి? 90% బాధ్యత. కార్యం అంటే ఏమిటి? 10% బాధ్యత. ఇప్పుడు మీరు కారణంలో ఉండదలుచుకున్నారా, కార్యంలో ఉండదలుచుకున్నారా? మీ కుటుంబానికి కారణం ఎవరు? ఇప్పుడు
ఇప్పుడు నేను కాదు రామాన్యాయం పాడు. బరువు ఎక్కువ అయ్యేటట్టయితే మాత్రం కాదు, బరువు తక్కువ అయితేనే నేను. చూడండి ఎంత తేడా ఉందో మరి. కాబట్టి జాగ్రత్తగా ఈ తెలివితేటలు అధ్యారోప అపవాదానికి పనికిరావు. సృష్టికి కారణం ఎవరు? ఆల్రెడీ స్థూల సృష్టి, సూక్ష్మ సృష్టి, కారణ సృష్టి వివరించి చెప్పారు మనకి. చెప్పి ఈశ్వరుడు ఈక్షించడం ద్వారా, చూడటం ద్వారా తామసిక సృష్టి, రాజసిక సృష్టి, సాత్విక సృష్టి సమిష్టిలో ఏర్పడింది మొట్టమొదట. దానిలో నుంచి బ్రహ్మాండాలు ఏర్పడ్డాయి, దానిలో నుంచి పిండాండాలు ఏర్పడ్డాయి. దాంట్లో బ్రహ్మాండంలో 14 లోకాలు ఏర్పడ్డాయి. ఆ 14 లోకాల్లో తదనుగుణ్యమైనటువంటి అండజములు, ఉద్భిజములు, స్వేదజములు, జరాయుజములు ఏర్పడ్డాయి. అవి లోకంబులు, లోకేశులు, లోకస్తులుగా వాటి వాటి పరిణామాన్ని అవి ఆయా లోకాల్లో పొందుతున్నాయి. ఈ మొత్తం సమిష్టికి సమిష్టి కారణుండు ఈశ్వరుడు. సమిష్టి కారణం ఈశ్వరం అయితే, ఆ సమిష్టి సృష్టి అయితే, ఆ కార్యం సృష్టి అయితే, ఆ సృష్టి సమిష్టి కారణమైన ఈశ్వరుడు కంటే భిన్నమా అభిన్నమా? రివర్స్ ఆన్సర్, రివర్స్. సృష్టి ఈశ్వరుడు కంటే భిన్నమైంది అధ్యారోపం. సృష్టి ఈశ్వరుడు కంటే భిన్నం కాదు అపవాదం. అది వేరు. సంస్కృతం సంగతి మాట్లాడుతున్నాం, తెలుగు అపవాదు వేరు. నీలాపనిందలవి చెయ్యని దానికి చేశాడని చెప్పడం, అది ఆ గొడవ వేరు. అర్థమైందండి? ఇక్కడ శివలింగ స్వరూపాన్ని పెట్టాం కదా, అందులో పానువటమేమో ప్రకృతి, పైన పెట్టిన ఈశ్వర స్వరూపమేమో పురుషుడు. అలా పెట్టవచ్చా? పురుషుడినేమో అంత ఉన్నతంగాను, కింద ప్రకృతిని అలాగా పెట్టి ప్రకృతిని తక్కువ చేసినట్టు అయిపోరా? అయినట్టా ఉన్నట్టా? ఓ, ఈశ్వరుడికే ఆధారం ప్రకృతి. ఆవిడ ఎక్కడ పనిచేస్తుంది? హాయిగా ప్రశాంతంగా కదలకుండా అక్కడే ఉండి, వేరే కదలటం లేదురా బాబు అంటే మళ్ళీ చేస్తుంది ఆవిడ అన్నట్టు. మరి కదులుతో చేస్తున్నట్టండి, మరి నాకు అర్థం కాదు. ఈశ్వరు తా కదలడట పరమశివుడు, తా కదిలిడిది అట మాయట. అంటే ఏ దృష్టితో చెప్పావు? అయిపోయింది, 0 మార్కులు వచ్చాయి. ఏ దృష్టితో చెప్పాలి? తా కదలడట పరమశివుడు, తా కదిలిడిది మాయట. ఇప్పుడు నువ్వు మాయకు ప్రాధాన్యత ఇవ్వాలా, ఈశ్వరుడికి ప్రాధాన్యత ఇవ్వాలా? మాయ ఈశ్వర సృష్టిలో లేదా? ఎక్కడి నుంచి? వేరే నుంచి ఎక్కడి నుంచి వచ్చిందా? రాలేదుగా. నేను చెప్పాను ఛాయాపురుషవ న్యాయం. నీ ఉంటేనే ఛాయ వచ్చింది. ఆ ఈశ్వరుని యొక్క ఛాయే మాయ. మరి ఈశ్వరుని యొక్క ఛాయ మాయ అయితే ఈశ్వరుని కంటే భిన్నమా అభిన్నమా? ఈ సృష్టినంతా మాయా కార్యంగా చెప్పాలా, ఈశ్వర కార్యంగా చెప్పాలా? ఏమో నువ్వు ఎలా చూస్తావో నాకేం తెలుసు. అసలు ఈశ్వర సృష్టిలో సాపేక్షం ఉందా? ఇది ఎప్పటికీ అంతు తేలేట్టుగా తెలియడం లేదండి. ఆహా, అందుకే ఏం చెప్పాను, వాసుదేవ మనం అర్థం కావాలంటే ఎక్కడ ఉండాలి? ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మానుభవం ఉన్న వాళ్ళకే వాసుదేవ మననం, లేకపోతే ఆ తెలివి పనిచేయదు, ఆ వివేకం సరిపోదు, స్ఫురించదు. నాకు స్ఫురిస్తుంది కానీ మీకు స్ఫురించదు. ఎందుకని? ఆ తెలివి లేదు కాబట్టి. అంతే. ఈశ్వర సృష్టిలో సాపేక్షం లేదు. కాబట్టి అసలు సాపేక్షమే లేదు.
అంతా నిరపేక్షమే. ఈశ్వర సృష్టిలో అజ్ఞానం ఉందా లేదా? ఉందా లేదా? స్టోరీ లేదా అక్కడ? ఉందా లేదా? అదంతా నువ్వు లోపల చెప్పుకో. ఈశ్వర సృష్టిలో అజ్ఞానం ఉందా లేదా? ఉందా లేదా అంటే ఈశ్వర సృష్టిలో అజ్ఞానం ఉందా లేదా? కారణము కార్యము అభిన్నం అంటుంటే, ఈశ్వరుడే సృష్టి అంటుంటే, ఈశ్వరుడే సృష్టి అయితే అప్పుడు మరి ఈశ్వరుడిలో అజ్ఞానం లేదుగా, అవిద్య లేదుగా. కాబట్టి ఈశ్వర సృష్టిలో అజ్ఞానం అవిద్య ఉన్నాయా? లేవు. ఈశ్వర సృష్టిలో జీవుడు ఉన్నాడా? జీవుడు కూడా ఈశ్వరుడే కాబట్టి జీవుడు కూడా లేడు. జీవుడు లేకపోతే జగత్తుందా? లేదన్న వాళ్ళందరూ తూచంటారు. ఇప్పుడు ఈశ్వరుడు ముందు జగత్తును సృష్టించాడా, జీవుని సృష్టించాడా? ఈశ్వరుడు ముందు జగత్తును సృష్టించాడా, జీవుని సృష్టించాడా? ముందు లోకాన్ని సృష్టిస్తేనే లోకంలో ఉండే వాళ్ళని సృష్టించడానికి వీలవుతుంది. కాబట్టి ఈశ్వరుడు ముందేం చేశాడు? జగత్ సృష్టి చేశాడు. ఈశ్వరుడు జగత్ సృష్టి చేశాడు కాబట్టి జగత్ సృష్టిలో భాగంగా జీవ సృష్టి కూడా చేశాడు. ఈ జగజ్జీవులు ఈశ్వరుడు కంటే భిన్నమా అభిన్నమా? భిన్నమంటే అధ్యారోపం, అభిన్నమంటే అపవాదం. అపవాదం అర్థమైందండి? మీరందరూ ఒకళ్ళ కంటే ఒకరు ఎక్కువ, ఒకళ్ళ కంటే ఒకరు ఎక్కువ. కరెక్టేనా కాదా? కరెక్టే కదా. ఆవిడకి వంకాయ కూర రాదు, నీకు వంకాయ కూర వచ్చు. ఆవిడకంటే నువ్వు ఎక్కువే కదా. అధ్యారోపం. అధ్యారోపం ఒకరికంటే వాడు ఎక్కువ అంటే సూర్యుడు ఎక్కువ చంద్రుడు ఎక్కువ? సూర్యుడు ఎక్కువ చంద్రుడు ఎక్కువ? అభిన్నం. చేతులు ఊపుతున్నారు కానీ అభిన్నం అని పొరపాటుగా నోరు తెచ్చి చెప్పడం లేదు. సూర్యుడు చంద్రుడికి మధ్య భేదం లేదు, అభిన్నం. జీవుడు దేవుడు, దేవుడు జీవుడు అభిన్నమా? జీవుడు దేవుడు అభిన్నమా? మరి ఇప్పుడే జీవుడు దేవుడు అభిన్నం అన్నారు. దేవుడి స్థానం నుంచి చూస్తే జీవుడు అభిన్నం, జీవస్థానం నుంచి చూస్తే భిన్నం. అర్థమవుతుందా? బాగా అర్థమైనట్టేనా? మీ దీపారాధనలో ఉన్న నిప్పు, మీరు వంట చేయడానికి వాడే నుప్పు, శ్మశానంలో ఉన్న నుప్పు వేరు వేరా ఒకటేనా? మీ ఇంట్లో నిప్పు లేదు, పక్కనే శ్మశానం ఉంది, వెళ్ళి నిప్పు అప్పు తెచ్చుకుంటావా? మళ్ళా తెచ్చుకోవడం ఎందుకని అక్కడే వంట చేసుకున్నావా పోనీ? సరే, ఆ రోజులను అడ్డం పెట్టుకునే చెప్తున్నా. అక్కడే వంట చేసుకోవచ్చు కదా, అసలు తెచ్చుకోవడం ఎందుకు? చితి కాలుతోందండి, ఆ చితి మీదే అన్నం వంట చేసుకోవచ్చుగా. కట్టెలో కట్టే కదా. ఈ కట్టెను కాల్చకమానం అని పెద్దగా పాట రాశాం కదా. కట్టెలో కట్టే కదా, దానికేం వాల్యూ లేదు. వాల్యూ లేదనేగా. ఓ మళ్ళీ అదోటే, భగవంతుడు వేరే ఉన్నాడు. ఇప్పుడు భక్తుడు వేరే ఉన్నాడంటావు. అయితే వేరుగా ఉన్నాడంటావా లేదంటావా? భక్తుడు వేరుగా ఉన్నాడా లేదా? ఎంత ధర్మ సంకటం ఇది అంత. ఎందుకని చెప్తే ఆచరించాలి, అక్కడ విషయం అది.
కాబట్టి మన లోపల ద్వైతం ఎంత బలంగా ఉంది, ద్వంద్వానుభవం ఎంత బలంగా ఉంది, దీన్ని బట్టే తెలుసుకోవచ్చు. ఫినిష్డ్. అందువలన ఈ అపవాదం అందరూ చేయలేరు. అధ్యారోపం అందరూ చేయగలుగుతారు, కానీ అపవాదం కేవలం స్వరూప జ్ఞానం ఉన్నవాడే చేయగలుగుతాడు, మిగిలిన వాడు చేయలేడు. కేవలం ఆత్మజ్ఞానం ఉన్నవాడు మాత్రమే ఈ అపవాదాన్ని చేయగలుగుతాడు. అపవాదం చేయడానికి ఉపయోగపడే జ్ఞానానికి ఆత్మజ్ఞానం అని పేరు. ఆత్మజ్ఞానం అంటే అపవాదం చేయటం కాదు, అపవాదం చేయటానికి ఉపయోగపడే జ్ఞానం పేరే ఆత్మజ్ఞానం. సరే, ఇప్పుడు చూస్తే తెలిసిపోతుంది. అంతే, ఊరికే విషయమే అంతే. అపవాదం అనగా కారణ వ్యతిరిక్తముగా కార్యము లేదని ఎరుంగుట. అది ఎలాగనగా, మృత్తు వలనే పుట్టిన ఘటశరావాదులు మృద్వ్యతిరిక్తములు ఎట్లు కావు. ఎల్లంరా శ్రీనివాసరావు గారి ఒక ఉపన్యాసం ఉంటుందండి, అపవాద న్యాయం అని. వినండి, ఎంత అద్భుతంగా ఒక వర్షం కురిసినట్టే చెప్తారు ఆయన. కాకపోతే కొద్దిగా కటువుగా ఉంటుంది. సరే, ఏదేమైనా నిజ నిష్కర్షగా చెప్పడమే ధర్మం. కొద్దిగా ఆ శరీరంలోంచి బయటకు వచ్చి చూపెట్టమ్మా. రాగలవా? మరి నీ శరీరం నేను కాదంటున్నావుగా. ఆత్మజ్ఞానంలో మొదటి మెట్టు ఏమిటి? ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టాం? శరీరం నేను కాదు. కొద్దిగా శరీరం నుంచి బయటికి రా. నీకు శరీరం కావాలా, శరీరానికి నువ్వు కావాలా? ఇప్పుడు నీకే శరీరం కావాలి, అంతేగాని శరీరానికి నువ్వు అవసరం లేదు. శరీరానికే కనుక నువ్వు అవసరమైతే నిన్ను వెళ్ళనివ్వదు. నేను వెళ్ళనిస్తున్నా ఇంకో శరీరానికి? వెళ్ళనివ్వదు. వెళ్ళనిస్తుందంటే అర్థం ఏంటి? నీ ఇష్టానికే వదిలేసింది. ఈ శరీరంలో ఉండటం కానీ, ఈ శరీరాన్ని విడిచి మరొక శరీరానికి వెళ్ళడం కానీ నీ ఇష్టమే తప్ప శరీరం ఇష్టం కాదు. మరి అటువంటిప్పుడు శరీరం నేను కాదని అంటాం ఎందుకు? ఇక అంటే అంతకుముందు ఎలా ఉన్నావు? శరీరమే నేనుగా ఉన్నావు. కాబట్టి ఆ స్థితిలో నుంచి నిన్ను మార్చడం కోసమని మొదట ఏం చెప్పారు? శరీరం నువ్వు కాదు. సరే, దానికి ఉపమానం చెప్తున్నారు. ఘటశరావాదులు అంటే ఏమిటి? ముంతా చట్టి కొండ మట్టితో తయారు చేశారు. మట్టి కంటే ముంతా చట్టి కొండ వేరే అవుతాయి ఎప్పటికైనా? అయ్యేటట్లయితే మట్టి నుంచి వాటిని దూరంగా జరగమనండి కొద్దిగా. మీ వలన మీ సంసారం, మీ కుటుంబం, మీ ప్రపంచం తయారైంది. సత్యమేనా కాదా? మీ సంసారం, మీ కుటుంబం, మీ ప్రపంచం తయారవడానికి మీరు కారణం. అందుకని మీరు లేకపోతే అవేం లేవు. అంతేనా కదా? కాబట్టి కొండకు మట్టి ఎలాగో మీ సంసారానికి, మీ కుటుంబానికి, మీ ప్రపంచానికి మీరే ఉపాదాన కారణం. ఒప్పుకున్నారా? కొద్దిగా సంసారం నుంచి, కుటుంబం నుంచి, ప్రపంచం నుంచి పక్కకి తొలగి సాక్షిగా ఉండు. ఇది రెండవ పాఠం ఆత్మజ్ఞానంలో. శరీరం నేను కాదు, శరీర సంబంధమైనటువంటి ప్రపంచం, కుటుంబం, సంసారం నేను కాదు, నావి కాదు అని పక్కకు జరిగి వాటికి సాక్షిగా ఉండు. జన కొండ కంటే మట్టి అలా పక్కకు జరుగుతుంది. మొదటి దాంట్లో ఏం చెప్పాము? మట్టి నుంచి కొండను పక్కకు జరగమన్నాం, వీలు కాదన్నావు. సరే, ఇప్పుడు మట్టికి చెప్తున్నావు, మట్టి నువ్వు కొండ కంటే పక్కకు జరగన్నావు. కొండ తయారైనాక వీలు కాదు, వీలు కాదు అనకూడదు. కొండ తయారైనాక వీలు కాదు. పుట్టిన తర్వాత శరీరం నుంచి పక్కకు తప్పుకుంటే కుదరదు. అర్థమైందండి? అలాగే కొండ తయారైన తర్వాత కొండలో నుంచి మట్టిని వేరుగా జరగమంటే జరగదు. కొండ తయారవక ముందు మట్టి మట్టిగానే ఉంది. అర్థమైందా? కాబట్టి పునః మట్టిలో నుంచి కొండ తయారు చేసే కుమ్మరివాడు ఎవరైతే ఉన్నారో ఆ కుమ్మరివాడి జ్ఞానం దానికి కారణం. అది పూర్వం చెప్పాము ఆల్రెడీ, ఇవన్నీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం.
ఇప్పుడు దేన్ని అపవాదం చేయాలి? కొమ్మరివాడిలో ఉన్న జ్ఞానాన్ని అపవాదం చేయాలా? మట్టిలో ఉన్నటువంటి ఘట శరావాదులు అయ్యేటటువంటి లక్షణాన్ని అపవాదం చేయాలా? ఫలితమైనటువంటి ప్రయోజనమైనటువంటి ఘట శరావాదులను అపవాదం చేయాలా? ఈ మొత్తం ప్రక్రియను అసలు అపవాదం చేసేయాలా? మనమందరం బాగా తెలివైన వాళ్ళమేనా కాదు? మనమందరం బాగా తెలివైన వాళ్ళమేనా కాదా? తెలివైన వాళ్ళు కాబట్టే కదండి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, శాస్త్ర విచారణ చేస్తున్నారు. శాస్త్ర విచారణ చేస్తున్నారంటే తెలివైన వాళ్ళే. మీ తెలివిని మిమ్మల్ని నుంచి పక్కకు జరగమని చూద్దాం కొద్దిగా. పోనీ తెలివి నుంచి మీరు కొద్దిగా పక్కకు జరగండి చూద్దాం. కొత్త తెలివి పాత తెలివి లేదు అక్కడ. కాబట్టి ఇలా ఏవైతే మనం ద్వంద్వ ప్రవృత్తి, దీనేమంటారండి? ద్వంద్వ ప్రవృత్తి. ఈ ద్వంద్వ ప్రవృత్తి ద్వారా మనం ఆత్మజ్ఞానాన్ని నిర్వచించడానికి నానా కష్టాలు పడుతున్నాము ఆత్మవిచారణలో. అవన్నీ పడటం వేస్ట్. స్ట్రైట్గా అపవాదం చేయగలిగినటువంటి శక్తి ఉన్న, జ్ఞాన శక్తి ఉన్నటువంటి, విజ్ఞానం ఉన్నాడు, వివేకం ఉన్నటువంటి వాడికి ఆత్మవిచారణ రెప్పపాట్లో వస్తుంది. ఆత్మజ్ఞానం రెప్పపాట్లో వస్తుంది. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం రెప్పపాట్లో వస్తుంది. ఎలాగా? వాడు అసలు అధ్యారోపమే చేయుడు. ఆ వివేకం ఉన్నవాడు, ఆత్మానాత్మ వివేకం ఉన్నవాడు అసలు అధ్యారోపమే చేయుడు. అపవాదంతో వాడికేం పని? ఇది అసలు అధ్యారోపణ చేస్తేనేగా రెండో పని అపవాదం చేసే పని వచ్చింది. మొదటి పనే చేయకపోతే అసలు రెండో పనే లేదు. బ్రహ్మచారి నుంచి సరాసరి సన్యాసానికి వెళ్ళిపోయాడండి. మీ ఆవిడ ఎక్కడా అని అడిగాం. అదేంటి ఉండాలి కదా, ప్రపంచంలో అందరికీ ఉంది కదా. అదంతా నాకు అనవసరం. సన్యాసం పుచ్చుకునే ముందు మీ ఆవిడ ఉండాల్సిందే, మీ ఆవిడ పర్మిషన్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఇవ్వకపోతే అది కూడా ఉంటుంది. మోక్షార్థం మనకు ఎవరైనా అడ్డం వస్తే ఏం చేయాలి? రాముడి దగ్గరికి వెళ్ళాలంటే విభీషణుడు తూచి కుదరదన్నాడు. రావణాసురుడు ఏం చేశాడు? ఆ రెండింటిలో ఏది కాదు కాబట్టి వదిలేయడం సులభం అంటావా? మరి నీ లెక్క మరి నిన్ను పాటించాలి. నేను అడగాల వద్ద సలహాని నాకు అర్థం కాదు. దీన్ని బట్టి ఏం తెలిసింది? మోక్షార్థం వా కదాచిత్ ఆఖరికి ఎంత చిన్న అంశం అడ్డం వచ్చినా సరే త్యజించే అధికారం నీకుంది. ఎప్పుడు నీవు అధ్యారోప అపవాద లక్షణంతో ఉన్నట్లయితే. నీకు ఈ అధ్యారోప అపవాదం గనక బాగా వంటబట్టిన వాడవైతే మోక్షం తథ్యం. ఈ అధ్యారోప అపవాదం ఎవరికైతే ఉంటుందో వారు ఎవరి పర్మిషన్ తీసుకోవక్కర్లేదు. ఎవరు సన్యాసం అంటే ఇతఃపూర్వ ఆశ్రమాలను అపవాదం చేయడం. అది ఆ 4వ ఆశ్రమం కాదు. పూర్వం ఆచరించినటువంటి బ్రహ్మచర్యాన్ని, పూర్వం ఆచరణ గృహస్థాశ్రమాన్ని, వానప్రస్థాశ్రమాన్ని అపవాదం చేయడమే సన్యాసం. దాని ఉన్నవి 3 ఆశ్రమాలే. సన్యాసాశ్రమం లేదు అసలు. బ్రహ్మచర్య, గార్హస్య, వానప్రస్థ. దాని అవతల తురీయాశ్రమం అంది. అది సన్యాసం కాదు. ఏమో నాకు తెలియదు. ఉంటావో వెళ్తావు.
సరే, నా పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి మోక్షం ప్రధానం కాదు కదా. అయ్యయ్యో, మరి మోక్షం పొందారా లేదా ధృతరాష్ట్రుడు? మరి ధృతరాష్ట్రుడితో పాటు గాంధారి వెళ్ళింది, కుంతి వెళ్ళింది, విదురుడు కూడా వెళ్ళాడు కదా. మనం కూడా ఇప్పుడు వనవాసానికే కదా వచ్చాం, అరణ్యవాసానికే కదా వచ్చాం, వనప్రస్థమే కదా చేస్తున్నాం. ఎందుకని? వేళ్ళగా మాత్రం గృహస్థాశ్రమం సరే. ఇలా జాగ్రత్తగా ఈ అపవాదం అంత సులభం కాదండి. నా ఉద్దేశం ఎంతసేపు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అధ్యారోపణ చాలా సులభం, కానీ అపవాదం చాలా చాలా కఠినం. ఎందుకు కఠినం అంటే అది సూక్ష్మాతి సూక్ష్మం. సమిష్టి మహాకారణ శరీరం తెలియబడ్డవాడు మాత్రమే అపవాదం చేయగలుగుతాడు. సమిష్టి మహాకారణ శరీరంలో ఉండడానికే అపవాదం పనికొస్తుంది. ఈ మధ్యలో ఎక్కడా పనికిరాదు. మళ్ళీ అధ్యారోపణ అంటే చెప్పాలి. 4 ఆడియోలు ఉన్నాయి అక్కడ, ఆల్రెడీ 4 ఆడియోలు యూట్యూబ్లో ఉన్నాయి, విని మళ్ళీ ప్రశాంతంగా రాసుకో. కారణము కంటే కార్యము భిన్నము అని చెప్పడం అధ్యారోపం. కారణము కంటే కార్యము భిన్నము కాదు అని చెప్పడం అపవాదం. ఈ మౌలిక సూత్రాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మీకు కార్యకారణ వివేకం ఉంటే, అది లేకపోతే ఉందా సంపాదించాలి. అది సంపాదించాలంటే ఆత్మానాత్మ వివేకం, అది సంపాదించాలంటే నిత్యానిత్య వివేకం. ఇప్పుడు మనం ఏ వివేకంతో పనిచేస్తున్నాం? బ్రెడ్ బెటరా, బ్రెడ్ కా హల్వా డబుల్ కా మీఠా బెటర్ అంటావు? పదార్థ స్థాయిలో విచారణ అంతా నిత్యానిత్యం, శక్తి స్థాయిలో విచారణ అంతా ఆత్మానాత్మ, దాటితే కార్యకారణం. అందుకని ఒక కార్యంలో పదార్థం ఉంటుంది, శక్తి కూడా ఉంటుంది. ఒక కారణంలో పదార్థం ఉంటుంది, శక్తి కూడా ఉంటుంది. ఉండాలి కదా. సరిగ్గా చేస్తే దాటేసుకుంటూ పోతే ఇలా అవుతాం. విషయంగా పుస్తకంలో చదువుకుని వెళ్ళిపోయే వాళ్ళందరూ ఇలా వెనక రావాల్సిందే. ఆ చివరి దాకా వెళతారు, అక్కడ నిలబడడం కుదరదు అనుకో, ఏం చేస్తావు? యూనివర్సిటీలోకి చదువుకోవడానికి వెళ్ళావు, వీలు కాలేదు, ఏం చేస్తావు? కాలేజీ, అక్కడ కూడా చదువుకోవడానికి వీలు కాలేదు, అప్పుడేం చేసావు? హై స్కూల్, అక్కడ కూడా చదువుకోవడానికి వీలు కాకపోతే అంతే. స్వర్ణంబు వలన పుట్టిన కటక మొకటాదులు స్వర్ణ వ్యతిరిక్తంబులు ఎట్లు కావు, అయస్సు వలన, అయస్సు అంటే ఇనుము, అయస్సు వలన పుట్టిన ఖడ్గశరాదులు అయో వ్యతిరిక్తములు ఎట్లు కావు, అటులనే ఆత్మ వలన పుట్టిన ప్రపంచము ఆత్మ వ్యతిరిక్తంబు కాదని ఎరుంగుట. అదే అపవాదం అంటే. అటులనే పంచీకృత పంచమహాభూతంబుల వలన పుట్టిన బ్రహ్మాండంబును, ఆ ఎండంబులో 14 లోకంబులను, ఆ లోకంబులకు ఉచితమైన చతుర్విధ భూతగ్రామాదులను వీనికి కారణమైన పంచీకృత పంచమహాభూతంబుల కంటే వేరు కాదని ఎరుంగుట. అది అపవాదం. పంచీకృత పంచమహాభూతంబులను సమిష్టి వ్యష్ట్యాత్మకంపైన లింగ శరీరమును అపంచీకృత పంచమహాభూతంబుల కంటే వ్యతిరిక్తము కాదని ఎరుంగుట. జలంబు వలన పుట్టిన పృథివీ జల వ్యతిరిక్తము కాదని ఎరుంగుట. తేజస్సు వలన పుట్టిన జలము తేజో వ్యతిరిక్తము కాదని ఎరుంగుట. వాయువు వలన పుట్టిన తేజస్సు వాయు వ్యతిరిక్తము కాదని ఎరుంగుట. ఆకాశం వలన పుట్టిన వాయువు ఆకాశ వ్యతిరిక్తము కాదని ఎరుగుట. మాయ వలన పుట్టిన ఆకాశంపు మాయకు వ్యతిరిక్తంపు కాదని ఎరుగుట. ఏవి దేంట్లో నుంచి అవ్యక్తంలో నుంచి వ్యక్తమైనయో అవి ఆ అవ్యక్తం కంటే ఆ వ్యక్తం వేరు కాదు అంటే అపవాదం. వ్యక్తము వేరే, అవ్యక్తం వేరే, అధ్యారోపణ. మీ బాల్యంలో నుంచి మీ వృద్ధాప్యం వచ్చింది, అవునా కదా? మీ బాల్యంలో నుంచి ఎక్కడైనా బాల్యంలో వృద్ధాప్యం ఉంటుందా? బాల్యంలో వృద్ధాప్యం ఉంటుందా? లేనిది ఎలా వచ్చింది? ప్రశ్న తక్కువని రివర్స్ రా, పారమార్థికమైన ప్రశ్న రాదే. ఆత్మ విచారణ స్థిరపడితే వస్తుంది, లేకపోతే రాదు. బాల్యంలో వృద్ధాప్యం ఉందా? లేదు. లేని దాంట్లో నుంచి ఈ వృద్ధాప్యం ఎట్టా వచ్చింది?
మాయా కార్యంగా వచ్చింది. లేని దాంట్లో ఏదైనా వస్తే మాయా కార్యము, ఉన్న దాంట్లో నుంచి వస్తే ఈశ్వర కార్యము. ఉన్న దాంట్లో నుంచి వస్తే ఈశ్వర కార్యం, లేని దాంట్లో నుంచి వస్తే మాయా కార్యము. మాయా కార్యం అన్నప్పుడు కారణము మాయ. కారణం ఏమిటి? మాయ. కార్యం ఏమిటి? బాల్యవన కుమార వృద్ధాప్యాలు. నీవు సత్యమా? నీ మెలకువ కళా నిద్ర సత్యమా? అది నాకు తెలియదు. నువ్వు సత్యమా? నీ మెలకువ కళా నిద్ర సత్యమా? నీలో నుంచే మెలకువ కళా నిద్ర వచ్చినయ్యా. మెలకువ కళా నిద్రలోంచి నువ్వు వచ్చావా? నీలో నుంచే మెలకువ కళా నిద్ర వస్తే ఉన్నవి వచ్చాయంటావా, లేని వచ్చాయంటావా? ఉన్నవి వచ్చాయంటావా, లేని వచ్చాయంటావా? ఉన్నవే వచ్చాయంటే ఎలా పోతాయి మరి అవి? అంటే అవస్థాత్రయ సాక్షిత్వం ఎప్పటికీ సాధ్యం కాదని కదా అర్థం. అవస్థాత్రయ సాక్షిత్వం కాకపోతే ఆత్మజ్ఞానం రాదుగా. అదంతా నేను అడగలేదండి. టెక్నికాలిటీతో ఇక్కడ పని లేదు. స్ట్రైట్గా ఏంటి, నీలో నుంచి మెలకువ కళా నిద్ర వస్తున్నాయి రావట్లేదా? ఉన్నాయి వస్తున్నాయంటావా, లేని వస్తున్నాయంటావా? నీలో ఉన్నవి బయటకు వస్తున్నాయంటావా అనుభవానికి, నీలో లేనివి అనుభవానికి వస్తున్నాయంటావా? అంతే కదా. మరి ఉన్న దాంట్లో నుంచి వచ్చినవి ఎప్పుడూ ఉంటాయి కదా. ఉన్న దాంట్లో నుంచి వచ్చినవి ఎప్పుడూ ఉండకపోతే అవి ఉన్న దాంట్లో నుంచి వచ్చినవి ఎలా చెప్పావు? తాత్కాలికంగా కొద్ది కాలమే ఉంటే అది లేని దాంట్లో నుంచి వచ్చింది కదా. అంతేనా కదా? నీలోని లేని దాంట్లో నుంచి వస్తే అవి ఎప్పుడూ లేవనే నిర్ణయం కదా. ఎప్పుడూ లేని దాన్ని అసలు అధిగమించడం ఏమిటి? పంచకోశాలు, శరీరత్రయాలు, తాపత్రయాలు, గుణత్రయాలు, అవస్థాత్రయాలు. నీలో ఉన్న దాంట్లో నుంచి వచ్చినాయా, లేని దాంట్లో నుంచి వచ్చినాయి? లేని దాంట్లో నుంచి వస్తే ఇప్పుడు ఏం చెప్తున్నావు? ఆత్మవిచారంలో వీటన్నింటినీ నువ్వు అధిగమిస్తే నీవే ఆత్మ. లేని వాటిని ఎలా అధిగమిస్తావయ్యా? నీళ్లు గత జలం వెళ్ళిపోయినాయి, వాటిని దాటమంటున్నా. నిన్న నదిలో వెళ్ళిపోయిన నీళ్ళని వాళ్ళ దాటమంటున్నా. ఎలా దాడతావు? నిన్న వెళ్ళిపోయిన నీళ్ళని ఇవాళ ఎలా దాడతావండి? దాటలేవు కదా. కాబట్టి ఎప్పుడూ అవి లేనే లేవు. పంచకోశాలు లేవు, శరీరత్రయాలు లేవు, తాపత్రయాలు లేవు, గుణత్రయాలు లేవు, అవస్థాత్రయములు కూడా లేవు. లేని వాటికి విలక్షణం ఏమిటి? ఏదైనా ఒకటి ఉంటే దానికి విలక్షణం అని చెప్పాలి కానీ ఇక్కడ ఇది ఉంది దీనికంటే నేను వేరు అని చెప్పచ్చు, అది విలక్షణం. అసలు ఇది లేనే లేదు, ఈ లేని దానికి నేను వేరే అలా చెప్పవచ్చా? బయట పారేసినటువంటి దోసకాయ చెక్కులో నుంచి దోసకాయ వచ్చింది. అదే దోసకాయ చెక్కులో దోసకాయ రాలేదా? అదేమిటండి, రెండు వేరు వేరేనా? దోసకాయ ప్లస్ దోసకాయ చెక్కు కలిపితేనే కదా దోసకాయ. అందులో నీకు దోసకాయ కావాలనుకున్నావు, దోసకాయ చెక్కు తీసేసి బయటపడేసి. బయట పడేసిన చెక్కు దోసకాయ కాకుండా ఎట్లా పోయింది? సృష్టించబడినప్పుడు రెండు కలిపే సృష్టించబడ్డాయి, రెండుగా సృష్టించబడలేదు, ఒకటిగానే సృష్టించబడింది. నువ్వు వినియోగించుకునేటప్పుడు రెండుగా వినియోగించుకో, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. కానీ దోసకాయ పడ్డప్పుడు ముందు చెక్కే ఉంది, తర్వాతే దోసకాయ తయారైంది లోపల దాకా. ముందు బీజ కవచం తయారైనాకే బీజం తయారైంది. పండు యొక్క కవచం తయారైనాక, పైన తొక్కు తయారైనాకే లోపల పండు బలపడి 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 దాని సైజు పెరిగింది.
కాబట్టి ముందు తయారైంది ఏమిటి? మరేమంటున్నాం? అది వేస్ట్ అది తీసే. రెండా ఒకటా? ఇప్పుడు రెండా ఒకటా? రెండు ఉంటే కదా అసలు అధ్యారోపం. ఒకటే ఉంటే అధ్యారోపం ఎలా చేస్తావు? చేయలేవుగా. అధ్యారోపమే చేయనప్పుడు అసలు అపవాదంతో పని. ఎత్తి గోడ అవతల పడేసి అయిపోయినావు. అది ఉన్నది పరబ్రహ్మమే, బంధం లేదు. అంటే ఈ రకంగా నీకు ఆలోచించడం వస్తే బంధం లేదు. అప్పుడు నువ్వెవరివి? నిత్యముక్తుడివి. బంధమే లేకపోతే శాశ్వతంగా ఒకటే ముక్తి ఒకటే ఉంది అక్కడ, అసలు బంధమే లేదు. ఎవరికి? ఇలా చూడగలిగిన వాడికి, ఇలా ఉండగలిగిన వాడికి. ఉన్నది ఈశ్వరహంసయే, అసలు జీవహంస లేనే లేదు. జీవహంసే లేకపోతే జీవహంస వ్యాపారములైనటువంటి సకల ద్వంద్వములు లేనే లేవు. అసలు ద్వంద్వమే లేకపోతే బంధమే లేదు. లేదన్నట్లుగా చూడటంలో ఉందంటావా, లేదన్నట్లుగా ఉండటంలో ఉందంటావా? చూడకపోతే ఎట్లా ఉంటావు? కాబట్టి ముందేం చేయాలి? లేదన్నట్లుగా చూడాలి, అలా ఉండాలి. కాబట్టి జ్ఞాన మార్గం అనగా ఏమి? ఉన్నదన్నట్లు ఉండిపోయాను, లేనిది లేకనే పోయాను. జ్ఞాన మార్గం అనగా ఏమి? సింపుల్ అది. ఉన్నది ఉన్నట్లు ఉండిపోయాను, అది ఎప్పుడు ఉన్నది. లేనిది లేకనే పోయా. నువ్వు ఉన్నానంటావు, లేనంటావు? మళ్ళా మదిరికి వచ్చిందిరా బాబు. అదేనండి, ఏం చెప్పినా ఏమైపోయింది ఇప్పుడు అక్కడ? ఒక్క మాట పక్కకు అనాలన్నా, ఒక భావం కలగాలన్నా ఉంటేనే. లేదంటే అసలు భావము లేదు, భాష లేదు, మాట లేదు, పలుకు లేదు, మౌనం కూడా లేదు. ఏ మౌనం లేదు? ఏ మౌనం లేదు? శబ్ద నిశ్శబ్దాల మధ్యలో ఉన్న మౌనం లేదు, ద్వంద్వానుభవంలో ఉన్న మౌనం లేదు. యథార్థ మౌనం అలాగే ఉంది. పరబాహ్యంలో ఉన్నటువంటి యథార్థ ఈశ్వరీయ మౌనం అది ఎప్పుడు అలాగే ఉంది. దశవిధనాదములు ఉన్నాయా లేవా? ఇందాకే కదండి, అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అక్కడ అలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది, అలా చేయకపోతే అది కుదరదు, కుక్క గాడిద దేంతో పడితే దాంతో పడితే పోల్చేసావు, నాకు అర్థం కాదు. ఇప్పుడేమో అన్ని లేవు తూర్చంటావా? ఏది కరెక్ట్? అవన్నీ ఉన్నప్పుడు ఏ దృష్టితో చెప్పావు? ఏనమ్మా, అవన్నీ ఉన్నాయంటే ఏ దృష్టి? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈశ్వరుడు కంటే భిన్నంగా. ఏ దృష్టి? అజ్ఞాన దృష్టి, సాపేక్ష దృష్టి. అప్పుడు నువ్వు ఈశ్వరుడు గురించి తెలుసుకోవాల్సిన అగత్యం నువ్వు అది అయ్యే ఉన్నావు కదా. అప్పుడు నీకు తెలియదనేగా అర్థం. మా ఇల్లు ఎక్కడ ఉందో నాకు తెలియదండి అంటే వెతకాలా అవుతా? మా ఇల్లు ఎక్కడుందో నాకు తెలియదండి అన్నారండి, వెతకాలా అవుతా? నీకు ఆల్రెడీ తెలుసండి, వెతికేది ఉన్నప్పుడు. కాబట్టి నీవు ఈశ్వరుడు అనేటటువంటి, నీవు ఆత్మస్వరూపుడు అనేటటువంటి, నీవు బ్రహ్మస్వరూపుడు అనేటటువంటి నిర్ణయం నీలో గనక ఉన్నట్లయితే ఆ పంచీకృత పంచమహాభూతముల దగ్గర నుంచి మొదలు పెడితే పాంచభౌతిక దేహం వరకు ఉన్న సకల సృష్టి అధ్యారోపమే. మాయ అనగా సత్ అని చెప్పకూడదు,
కాలత్రయంబునందును బాధ్యరూపకమై ఉన్నది కనుక అసత్తనీయునో చెప్పకూడదు. అహమజ్ఞ అని అనుభవం ఉన్నది, నువ్వు చెప్పిందే చెప్తున్నారు ఇక్కడ. కనుక సదసత్తనీయునో చెప్పకూడదు. విరుద్ధ ధర్మము కనుక మరి ఏమనవలైననా అనిర్వచనీయమని చెప్పవలయను. అనిర్వచనీయమనగా ఇటిది అటిది అని చెప్పశక్యము కానిది, అనగా మిథ్యాస్వరూపము. అది ఎట్లనగా అవయవోత్పత్తి చేత తోచిన యా మాసా మాయ, యా నవిద్యతే సా అవిద్య. ఏది లేనిదో అది మాయ, ఏది తెలియబడదో అది అవిద్య. కనుక ఈ మాయా అవిద్యలు రెండును లేనివే అయి చిన్మాత్రము శేషించుచున్నది. ఆ చిన్మాత్ర స్వరూపము నేనని ఎవడెరుగుతున్నాడో వాడే ముక్తుండని శృతులు చెప్పుటచే ఆచార్యుల వారును చెబుతున్నారు. స్థూల సూక్ష్మాది దేహానాం ఆత్మాన్యారోపయేవ చ అపవాదస్తతోప్యేషాం సమ్యగత్ర ప్రదర్శితః. ఇది ప్రథమ వర్ణకం సమాప్తః. కాబట్టి ఉన్నదేమిటి? చిన్మాత్ర. ఆ చిన్మాత్రయే నేను. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.